స్నేహితులు బన్నీ, జోర్దార్, పప్పట్ నన్ను గాడిదలకి సర్దార్ అని చెప్పారు. ఆ 3 ఇంటెలిజెంట్లు అబద్ధం చెప్పుంటారా ఏంటి? అందరూ విన్నారా? వీడి ఫ్రెండ్స్ ఇంటెలిజెంట్స్ అట. వీడి ఫ్రెండ్స్ ఇంటెలిజెంట్స్ అయితే వీడు కూడా ఇంటెలిజెంటే కదా. పరీక్ష పెట్టి తీరాల్సిందే. అవును, మేము ఒప్పుకుంటున్నాం. అందరూ చెప్పండి తారారా. ఓ రండి రండి. ఓ ఇటు అటు డోంట్ టర్న్. అది లేదు లేదు. తన గురించి మీరు ఏమనుకుంటున్నారు? వాడా వద్దు వద్దు. హనీ, స్కేటింగ్ షూ తీసుకురావడానికి ఎందుకింత సమయం పట్టింది? ఎందుకంటే ఆ తలుపులో రాసుంది నెట్టుకుంటూ లోపలికి వచ్చేయండి అని. నేను 1 గంట సేపు ఆ కొట్టుని నెడుతూ ఉన్నాను, కానీ అది అసలు జరగలేదు. కాబట్టి నేను ఆన్లైన్ లోనే ఆర్డర్ చేశాను. చిలకలాగా ఉన్న నువ్వు ఎందుకని పిల్లిలాగా అరుస్తున్నావు? ఒక పిల్ల ఏంటి నువ్వు డాంకీలా అరిచినా పర్వాలేదు, అదే విధంగా పర్ఫెక్ట్ అయిన నేను పిల్లిలా అరవకూడదా ఏంటి? నువ్వు నిజంగానే డాంకీవే. హనీ మామూలు గాడిదేం కాదు, గాడిదలన్నిటికీ సర్దార్. తనొక్క సర్దార్, గాడిద సర్దార్. గాడిదల సర్దారా? చెప్పండి తారారా. వీడు గాడిదల ఎలక్షన్ లో నిలబడితే 100% ఓటింగ్ తో గెలుస్తాడు. రండి, ఓ రౌండ్ వెళ్ళొద్దాం. హనీ, ఈలోగా నువ్వు స్కేట్స్ వేసుకో. ఓహో, దొరికారు మన పెద్ద సర్దార్. నువ్వు పదే అడగొద్దు ఎక్కడా అని, నేను ఆయన్ని కనిపెట్టేశాను. అరే ఏంటన్నా ఎక్కడెక్కడ వెతికారో? అదే నేను పద్దాక అడగొద్దని చెప్పానుగా, మరెందుకని అడుగుతున్నావు? మన సర్దార్ దొరికేశారని చియర్స్ చెప్పు. ఏంటన్నా అది వినడానికి గుర్రం సౌండ్ లా ఉంది. గాడిదలా ఉండి గాడిదలా శబ్దం చేయకపోతే గాడిదని ఎలా చెప్పుకోగలని చెప్పు. డాంకీ బుక్ లో రూల్ ఏముందంటే చాప్టర్ నంబర్ 12లో అందరూ చెప్పండి తారారా. అరే ఏంటన్నా నువ్వు పక్కకి ఆడుకోవచ్చు కదా. సారీ, ఆయన గాడిదల్లో సీనియర్. ఇదిగోనా నాకు డౌట్, సీనియర్ అంటే ఏంటి? అదే అబ్బా సీనియరు. సముద్రం పక్కనుండే వాళ్ళని మనం ఏమని అంటాం? సీనియర్ కదా. ఓహో, సీనియరా. సూపర్ అన్నా, సూపర్ సూపర్ అన్నా. మీకు నిజం చెప్పనా, మీరు ఇక్కడ ఉండాల్సిన వాళ్ళు కాదు. మీరు ఒక అద్భుతమైన హాస్పిటల్ కి ప్రిన్సిపల్ గా ఉండాలి. మీరేం చేస్తున్నారు? నేను మొన్న ఇక్కడ పడేసిన ఐస్ క్రీమ్ ని మీరు ఎప్పుడు వెతుకుతున్నారా? అది దొరకడానికి అవకాశమే లేదు. సూపర్ బాసో, సూపర్. ఎలా అచ్చం గాడిదలా మాట్లాడుతున్నారో చూసారా? అదరు కొడుతున్నారు మన సర్దారు. సూపర్, అద్భుతము. అవును, నువ్వు మమ్మల్ని ఏవి అడగవా? నువ్వేమో ఒక పిల్లివి. అయినా సరే నిన్ను మా సర్దార్ అని అంటున్నావు, ఎందుకని అడగవా? బన్నీ కూడా చెప్పాడు. అయితే మనం తన్ని అడగాలి. చూసావా, నీకే ఏవి అర్థం కావట్లేదు. ఇదే ఆయన యొక్క అవతారం. పిల్లి రూపంలో ఉన్న గాడిదల యొక్క సర్దార్ ఈయనే. మీరేమో మాకు సర్దార్, మేమేమో మీకు అసిస్టెంట్లం. ఇదిగో అన్న బాబాయ్, నాకు డౌట్, అసిస్టెంట్ అంటే ఏంటి? అదేమో అసిస్టెంట్ ఏంటంటే మన ఫేవరెట్ హీరో ఒకే సమయంలో ఎన్ని స్టంట్స్ చేస్తున్నారు. అసిస్టెంట్ అసిస్టెంట్ అసిస్టెంట్. అర్థమైందన్నా. అయితే ఈరోజు మనకి భలే ఎంజాయ్మెంట్. ఇదిగో సర్దారు, మాతో వచ్చేయండి. మిమ్మల్ని గాడిదలు ఉన్న ప్రదేశానికి తీసుకువెళ్తాం. అక్కడ మీరు రాజులో ఉండొచ్చు, తెలుసు కదా. అక్కడ పరుపు చాలా మెత్తగా ఉంటుంది, అయినా అది రకంగానే ఉంటుంది. మీకు తినడానికి 30 రకాల ఐస్ క్రీమ్లు ఇస్తాం. తింటే అన్ని ఒకేలా ఉంటాయి టేస్ట్. అంతేకాకుండా అక్కడ ఉన్న వాళ్ళందరూ మీ మాటే వింటారు. మీ మాటే శాసనం. అంత మర్యాద దక్కుతుందా? నేను నిజంగానే చాలా లక్కీ తెలుసా. ఓకే, గాడిద దేశానికి బయలుదేరదాం. టాక్సీ ఆగు. టాక్సీ నాగమని చెప్పి మనం ఎందుకని నడుచుకుంటూ వెళ్తున్నాం? ఓయ్, టాక్సీ నాపి మనం నడిచి వెళ్ళకపోతే మనల్ని గాడిద అని ఎలా అంటారు? మేము ఏరోప్లేన్ టికెట్ బుక్ చేసి ఈత కొట్టుకుంటూ కదా వెళ్తాం. మేము నీటిలో వెళ్తూ ఉంటాం. చెప్పండి తారారా. అన్న ఏం చేస్తున్నారు? అన్న కిందకి దించండి అన్న. సరే, ఇప్పుడే నేను మన గాడిద రాజ్యానికి ఫోన్ చేసి చెప్తాను మన సర్దారు వచ్చేస్తూ ఉన్నారు అని. హనీ ఎక్కడికి వెళ్ళాడు? ఇందాక ఇక్కడే కదా ఉన్నాడు. హనీ, ఎక్కడున్నావు? హనీ, నేను వాసన చూసి చెబుతాను, మీరు నా వెనకాలే రండి. మన కొత్త రాజుని 2 మాటలతో ఆహ్వానించబోతున్నాను. డచూమ్ డచూమ్.
ఆ, ఇదిగో మమ్మల్ని ఎందుకు ఆపావు? మరి నేనెందుకు చెప్పాలి? ఇక్కడ గాడిదలకు మాత్రమే ఎంట్రీ ఉంది. ఓహో అలాగా, మీ వాళ్ళను మాత్రమే లోపలికి వదులుతావా? ఇదెవరు నీతో చెప్పారు? లోపల తెలిసిన విషయం బయటికి ఎలా అసలు తెలిసింది? అందరూ బయటికి వెళ్ళండి. అదిగో హనీ అక్కడున్నాడు. అందరూ మన మహారాజుకి స్వాగతం పలకండి. యాపిల్లో పెన్నుని గుచ్చి పైనాపిల్ అని పలికేవారు. మైసూర్ పాకుని మొత్తంగా తిని మైసూర్నే తినేశారని చెప్పేవారు. గాడిదలకి కొత్త సర్దార్ హనీ. చప్పట్లు కొట్టండి. జీవితంలో ఇలాంటివి చూస్తాను ఎప్పుడూ అనుకోలేదు. దొంగ పోలీస్ ఆడమంటే ఆడటం చేత కాదని చెప్పేవాడు వాణ్ణి మహారాజుని చేసి కూర్చోపెట్టారు. ఏంటి అనుమానమా? అందుకే కదా తనని మనం గాడిద అని అంటూ ఉంటాం. వినడానికి కామెడీగానే ఉంది, కానీ ఇది మంచిది కాదు. మనం ఇక్కడ నుంచి హనీని తీసుకెళ్లి తీరాలి. హనీని బయటకు తీసుకురావాలంటే మనం లోపలికి వెళ్ళాలి. అందుకు మనం ఏం చెయ్యాలి? ఐడియా! అద్భుతమైన ఐడియా. నేను ఇంకా ఐడియా చెప్పలేదు. వాళ్ళ కోసం నువ్వు ఏ ఐడియా ఆలోచించినా అది చాలా బాగుంటుంది. ఆ డాంకీస్ గనక చెస్ ఆడడానికి కూర్చున్నాయి అనుకో, అరే స్ట్రైకర్ ఏమైపోయింది అని వెతుకుతాయి. ఒక నిమిషం ఉండండి. ఈయనేంటి ఇంత చిన్నగా ఉన్నాడు? అది అసలు అది ఏంటంటే అరే సార్, నాకంతా తెలుసు. ఇప్పుడేమో మీరు చెప్తారు ఈయన పైన ఏనుగు కూర్చున్నందువల్ల ఆయన నలిగిపోయారు, చిన్నిగా మారిపోయారని, అంతేగా? చెప్పండి. అవునవును, అదే జరిగింది. అరే మిమ్మల్ని ఆట పట్టించాను అంతే. వెళ్ళండి వెళ్ళండి, మీరు వెళ్ళండి. సర్దార్ గారు, ఈరోజు మా ఊరు మీకు బాగా చూపిస్తాము. ఇదిగో ఇదే మన పార్కు. కానీ ఖాళీగా ఉంది. సైక్లింగ్ లో పారిపోతాం. జాలీగా ఉంది, మళ్ళీ వద్దాం. ఏమైంది మిత్రమా? చాలా ఎండగా ఉంది, నాకు దాహంగా ఉంది. అరే ఇదిగో నీళ్ళు. వా, ఆశ్చర్యంగా ఉంది. ఎన్ని సంవత్సరాల నుంచి నీళ్లు తాగుతున్నాను, కానీ ఇప్పుడే నాకు దాహం తీరింది తెలుసా? మీరు పెద్ద మహానుభావుడు. వీడు ఇటువంటి పనులు చేశాడంటే ఆ తర్వాత వీడిని బయటకు తీసుకోవడం చాలా కష్టం. వాణ్ణి డాంకీ అని పిలవడం వల్ల ఇంత పెద్ద సమస్య వస్తుందని నేను అసలు ఊహించలేదు. హే, నేను మళ్ళీ గెలిచాను. మీరే నిజమైన మిత్రుడు. 3 రోజుల నుంచి మీరు నాతో ఆడుతున్నారు, నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళలేదు. ఇదెవరు? ఎవరో అతనే కదా, అతనే ఈ గాడిద రాజ్యంలో మోస్ట్ ఎలిజిబుల్ గాడిద. ఈయన చేసే మెడిటేషన్ కి ఆయన ఐక్యూ అలాగే -150 కి వెళ్ళిపోయిందంటే చూసుకోండి. నాతో ఆయన 2 కళ్ళు మూసుకుపోయాయి. మెడిటేట్ చేస్తే కళ్ళు తెరుచుకుంటాయి కదా. ఆయన కంట్లో వచ్చి ఫుట్బాల్ పడింది, ఆ తర్వాత ఆయన కళ్ళు మూసేశారు. చెప్పండి తారారా. నమస్కారం గురూజీ, నమస్కారం. నమస్కారం చెప్పి ఆయన్ని ఎందుకని ఎగతాళి చేస్తున్నారు? ఆయన్ని 2 దెబ్బలు కొట్టి ఆశీర్వాదం తీసుకోండి. నువ్వు 100 ఏళ్ళు చల్లగా ఉండాలి తమ్ముడు. ఇంతవరకు ఎవరు నన్ను ఇలా డిస్టర్బ్ చెయ్యలేదు. సంతోషంగా ఉండు, సంతోషంగా ఉండు. హనీకి ఈ చోటేమీ కొత్త కాదు. గాడిదల సర్దార్కి నిజమైన క్యాండిడేట్ తనే. మనం త్వరగా ఏదో ఒకటి చెయ్యాలి. మనందరికి మహారాజు అయిన శ్రీ శ్రీ హని గారికి క్రీటాన్ని ఇప్పుడు ఇవ్వబోతున్నారు. ఆపండి.
ఇతను మా సర్దారు కాలేడు. మార్కెట్ లో ఈ విషయం తెలియకూడదు. ఇదిగో అన్నా, నాకు డౌట్, అసలు ఈ మార్కెట్ అంటే ఏంటన్నా? ఓయ్ మార్కెట్ అంటే ఏంటంటే ఇంట్లో పెళ్లి దూరినప్పుడు బామ్మ ఏమంటుంది చెప్పు. మా బామ్మ ఏముంటుందంటే అదిగో మరో క్యాట్ అని అంటుంది. అదే మరో క్యాట్, అదే మార్కెట్. ఓ మార్కెట్. ఓ నా తెలివి బాగా పెరిగిందే. వారేవా, నువ్వు నిజమైన గాడిదివే. ఐఎమ్ ఇంప్రెస్. ఆ, ఆ, అరే మార్కెట్ అంటే బజార్ అని చెప్తారు. తను ఎంత ఇంటెలిజెంటో. వీఆర్ డిప్రెస్. ఇంత ఇంటెలిజెంట్ పిల్లి మనకి సర్దార్ ఎలా అవుతుంది? మాకు నమ్మకం ఉంది ఆ పెళ్లి కంటే తెలివైన గదాధరే మహారాజయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని. ఏంటి అనుమానమా? గదాధర్ మొహాన్ని ఒకసారి మీరే చూడండి. రాజకళ ఉట్టి పడుతోంది. మనం హనీకి గాడిదకి టెస్ట్ పెట్టి తీరాలి. ఎవరికి ఎక్కువగా గాడిద తెలివితేటలు ఉన్నాయో దాన్ని బట్టి వాళ్ళ తెలివితేటలు అంచనా వేసి వాళ్ళని సర్దార్గా చెయ్యాలి. నా స్నేహితులు బన్నీ, జోర్దార్, పప్పట్ నన్ను గాడిదలకి సర్దార్ అని చెప్పారు. ఆ 3 ఇంటెలిజెంట్లు అబద్ధం చెప్పుంటారా ఏంటి? అందరూ విన్నారా? వీడి ఫ్రెండ్స్ ఇంటెలిజెంట్స్ అట. వీడి ఫ్రెండ్స్ ఇంటెలిజెంట్స్ అయితే వీడు కూడా ఇంటెలిజెంటే కదా. పరీక్ష పెట్టి తీరాల్సిందే. అవును, మేము ఒప్పుకుంటున్నాం. అందరూ చెప్పండి తారారా. మొదటి ప్రశ్న, 2 2 ఎంత? ఓ 4. 22. ఈ హనీ గాడిదల కంటే పెద్ద గాడిదలా ఉన్నాడు. బన్నీ ఏదో ఒకటి చెయ్యి. అని ఇంటెలిజెంట్ సమాధానం చెప్పాడు. 2 2 22. 2 2 యాడ్ చేస్తే ఎంత సమాధానం వస్తుందో అని అడిగానా? గాడిదైతే 4 అని సమాధానం చెప్పేది. ఇప్పుడు పెయింటింగ్ వేసి చూపించాలి. వేసిన పెయింటింగ్ ఎవ్వరికీ అర్థం కాకూడదు. అలా వేసిన వాళ్ళే విజేత. వారేవా, ఎంతటి అర్థం కాని కలో. ఖచ్చితంగా ఇది ఎవరికి అర్థం కాదు. కలర్స్ ఇన్ ద టోటల్, వేస్ట్ ఇన్ ద ఆర్. ఇప్పుడు హనీ పెయింటింగ్ చూద్దాం. అరే ఏంటబ్బా ఇది? ఈ పెయింటింగ్ లో ఏమీ లేదు. చాలా అద్భుతమైన పెయింటింగ్. థ్యాంక్ యూ. అరే నేనేం చెప్పానంటే చాలా అద్భుతమైన పెయింటింగ్. ఎంత ఇంటెలిజెంటో. చాలా లోతైన పెయింటింగ్ వేసావు. దీని అర్థం భూమిలో పెరిగే చెట్టు ఆకాశంలో ఎందుకు పెరగలేదనో. కింద ఉన్నది ఆకాశపు నీలి రంగు. అంటే భూమిలో ఎప్పుడూ రంగులతో నిండి ఉండాలి. వావ్, చాలా అద్భుతంగా ఆలోచించాడు. ఈ లోతైన పెయింటింగ్ లో నేను మునిగిపోయేటట్టున్నాను. ఈ రౌండ్ లో కూడా గాడిద గెలిచింది. తర్వాత రౌండ్ లో నేను చక్కెరని నీళ్లలో వేశాను. ఎవరైతే ముందు తొందరగా నీళ్లలోంచి చక్కెరని తీసుకొస్తారో వాళ్లే గాడిదకు గాడిద, వాళ్లే సర్దార్. చక్కెర నీళ్లలో కలిసిపోతుంది. అందుకని చక్కెర డబ్బా నీళ్లలో వేసి మన గాడిదను గెలిపిద్దాం. నాకు చక్కెర దొరికింది. అది మొత్తం 32. హలో, అవి నా పళ్ళు. హాని హాని హాని. ఓ అదిగా ఉంది చక్కెర. ఒకవేళ హనీ ఆ డబ్బా తీసుకుంటే ఈ రౌండ్ లో తను గెలుస్తాడు. ఆ డబ్బా ఎవరి దగ్గర ఉంది?
అండ్ ద విన్నర్ ఈస్ గాడిద. గాడిదలన్నిటికీ సర్దార్ అయ్యే అర్హత ఈ గాడిదకి మాత్రమే ఉంది. ఓ నేనా మైసెల్ఫ్? లేదు లేదు లేదు, నేను దీనికి అసలు సరిపోను. సరే కావాలంటే ఈ రోజు నా తలకి తగిలించండి. చెప్పండి తారారా. నేను ఒక ఇంటెలిజెంట్ అని నిరూపించాను. నా ఫ్రెండ్స్ కూడా ఇక్కడ ఉండుంటే చాలా బాగుండేది అనిపించింది. హనీ మీకు శుభాకాంక్షలు. స్నేహితులారా, మీరా? నువ్వు ఎంత మూర్ఖుడివైనా మూర్ఖుల కంటే పెద్ద మూర్ఖుడివి కాలేవు. ఎందుకంటే నేను ఒక ఇంటెలిజెంట్ నే కదా. దీని అర్థం ఏంటంటే నువ్వు మాకు మాత్రమే గాడిద, ఇంకెవరికి కాదు.